ఆళ్లగడ్డ నియోజకవర్గం పొలిటికల్ ఫైట్ అహోబిలం జుట్టు ఫైట్గా మారింది. జుట్టు చుట్టూ రాజకీయం జరుగుతుంది. గత వారం 10 రోజుల నుంచి అహోబిలంలో భక్తులు ఇచ్చినటువంటి తలనీలాలు ఏవైతే ఉన్నాయో ఆ తలనీలాలు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా వివాదం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గత సోమవారం రోజు భూమా విఖ్యాత్ రెడ్డి ఇక్కడ తలనీలాలు అక్రమంగా తరలిస్తారని చెప్పి 10 గంటల ప్రాంతంలో ఒకసారిగా అహోబిలం సంబంధించినటువంటి ఆలయంలో అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి గండి కొడుతున్నారని చెప్పి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఎంతో ప్రశస్త కలిగినటువంటి ప్రాంతం అహోబిలం. ఆ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామికి రావడానికి ప్రతి ఏటా కూడా భక్తులు లక్షలాదిగా తరలివస్తుంటారు. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నల్లమల్ల అడవుల్లో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొలువైనటువంటి ఈ ప్రాంతానికి సుదూర ప్రాంతాల నుంచి అటు తమిళనాడు నుంచి ఇటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతానికి వచ్చి సందర్శిస్తూ ఉంటారు. ఎంతో ప్రఖ్యాతగాంచినటువంటి నల్లమల్ల క్షేత్రంలో వెలిసిన ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చాలా విశిష్టత ఉంది. దీనికి ప్రత్యేకంగా మొన్నటి వరకు అంటే మనం చూసాం గత 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని కోర్టుకెళ్ళి పీఠాధిపతులంతా కూడా స్వతంత్రంగా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అటానమస్గా ఉన్నటువంటి అహోబిల క్షేత్రానికి పూర్తిస్థాయి అధికారాలు ఈ పీఠాధిపతుల చేతుల్లో ఉంటుంది. అయితే ప్రతి ఏటా కూడా బ్రహ్మోత్సవాలు ప్రత్యేకంగా జరుగుతాయి. 40 రోజుల పాటు 33 పల్లెల్లో తిరుగుతున్నటువంటి పల్లకిని ప్రత్యేకంగా చూసేందుకు ఈ పరిసర గ్రామాల ప్రజలంతా కూడా లక్ష్మీ నరసింహస్వామి ఈ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి ఈ పారువేట ఉత్సవంలోనూ అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. ఈ కత్రువంతా కూడా స్వామి కొండ దిగి వచ్చినప్పటి నుంచి కొండ ఎక్కే వరకు సుమారుగా 40 రోజుల పాటు కొనసాగుతుంది. నల్లమల్ల గిరుల్లో వెలిసిన అహోబిల క్షేత్రం ఎంతో ప్రశస్తి ఉందో తెలుసు. అయితే ఈ జుట్టు విషయం సంబంధించినటువంటి ఏదైతే తలనీలాల గొడవ ఉందో ఆ గొడవకు సంబంధించిన రోజు ప్రత్యక్ష సాక్షి స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది ఇక్కడ? ఆ రోజు మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే గారి మీద దానికి మేడం గారు బహిరంగ చర్చకు రమ్మని చెప్పినారు. అదే విషయం జరిగింది, ఇంకేం లేదు. అంటే ఆ రోజు రాత్రి విఖ్యాత్ రెడ్డి వచ్చారు, ఇక్కడ తలనీలాలు చేస్తున్నారు. అప్పుడు ఏం చూశారు? అప్పుడు శివ గారిని ఇంటికెళ్ళి ఎందుకు తీసుకుపోతున్నారని ప్రశ్నించినారు. అతను తీసుకోకుండా ఒక గదిలో భద్రపరిచినారు. అది అంటే ఎందుకు తీసుకోపోతున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏమన్నా అడిగారా? ఎవరైనా కాంటాక్ట్ ఏమైనా మాట్లాడారు? కాంటాక్ట్ ఏం మాట్లాడి ఎందుకు మీరు శివ విత్డ్రా అది రాజీనామా చేసినారు కదా, మీరు తీసుకోవడానికి లేదని చెప్పి విఖ్యాత్ గారు అక్కడ బదిలోకి భద్రపరిచినారు వెంటకల్లో. ఈ గొడవ ఎందుకు స్టార్ట్ అయినట్లు అంటే ఈ తలనీలాల విషయం ఇదంతా ఇంకా టెండర్ చెప్పకుండా ఎవరు చెప్పకుండా ఈవో గారు పెట్టినారు. దాని గురించి చిన్న విషయం ఇది ఎట్లా అయింది. మామూలుగా టెండర్ అహోబిలంలో ఎప్పుడు జరుగుతుంది అంటే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. అది ఏమంటే కొద్దిగా పోస్ట్ పోన్ అయితే అది పోస్ట్ పోన్ అయితే ఈవో ఏకపక్షంగా వివరించడంతో ఇట్లా జరిగింది. అంటే ఇప్పుడు టెండర్లు వేసిన సమయంలో ఎంతమంది పాల్గొంటుంటారు మీరు చూస్తుంటారు కదా ఇక్కడ స్థానికులు? అంటే గత 10 ఏళ్ళ గ్రామస్తులు అంతా అక్కడ ఆపోజిట్ పార్టీ వాళ్ళు పాల్గొంటారు, ఇక్కడ అందరు పాల్గొంటారు. ఎవరికి నచ్చిన వాళ్ళు పాడతారు, ఎవరికి ఎక్కువ పడితే వాళ్ళకి ఇస్తారు. అంటే స్థానికులే టెండర్లో వేస్తారా లేకపోతే బయట నుంచి వేరే కంపెనీ వాళ్ళు ఎవరైనా వచ్చి టెండర్లో పాల్గొంటారు? ఎక్కువ స్థానికులే. ఇప్పుడు టెండర్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, టెండర్లు దక్కించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిపాజిట్ ఎంత కట్టారు, ఎంతకు పాట ఆడుకుంటారు? డిపాజిట్ 2 లక్షలు కట్టాలా, కాకపోతే పోస్ట్ పోన్ అయింది. అది పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు మన టెండర్స్ అయిపోయిన తర్వాత ఈ తలనీలాలు బయట కంపెనీలకు ఎక్కడ తీసుకెళ్ళి అమ్ముతారు? వీళ్ళు పాడుకున్న తర్వాత వేరే కంపెనీలకు అమ్ముతారు, వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. అంటే ఈసారి ఎందుకు టెండర్లు ఆగిపోయాయి? కేవలం మాకే కావాలి లేదంటే వీళ్ళకే కావాలని 2 పార్టీల వాళ్ళు ఏదో గొడవ పడ్డారట? అట్లా ఏం గొడవ పడలేదు. ఆ టెండర్లు ఎక్కువ సీఓ ఎక్కువ ఇస్తుంటే వేరే వాళ్ళకి వద్దు, మా గ్రామస్తులకే కావాలనే ఉద్దేశంతో అది టెండర్ బయటపడింది. అంటే గ్రామస్తులంతా ఏకమయ్యి తక్కువ ఆదాయానికి కొంటే మరి ఆలయానికి వచ్చిన ఆదాయానికి గండిపడ్డారా? అదేం లేదు, మామూలే. అది ఆదాయం వచ్చేది అదేం లేదు. కొద్దిగా ఉన్నారు కదా, కొద్దిగా గ్రామస్తులు అంతా కలిసి పాడుకోవాలని. అంటే పోటీ ఉంటేనే కదా పెరిగేది ఆదాయం. అవునవును, ఒకసారి పోటీ ఉంటుంది, ఒకసారి అప్ అండ్ డౌన్ అట్లా. మొత్తానికి
చూసుకుంటే పోటీ కంపల్సరీ జరుగుతుంది. ప్రతి ఏటు కూడా టెండర్లు జరిగేటువంటి ప్రక్రియ అయితే మనకు కొనసాగుతున్నట్టు. అయితే ప్రతి నెల కూడా వచ్చేటువంటి స్వాతి నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం రోజున ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఈ నల్లమల్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నవనార నరసింహ క్షేత్రాలను సందర్శించుకున్న తర్వాత తమ మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఆ తలనీలాలు ఇచ్చేటువంటి ఇక్కడే ఈ ఆలయంలో సమర్పించిన తర్వాత ప్రతి ఏడాది కూడా టెండర్ నిర్వహిస్తారు. ప్రతి ఏడాది టెండర్ల ద్వారా వచ్చేటువంటి డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో, టెండర్లో పాల్గొనేటువంటి ప్రక్రియలో పాల్గొనేటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ప్రత్యేకంగా డిపాజిట్ చేసి ఈ టెండర్లో పాల్గొంటారు. అయితే ప్రతి ఏటా కూడా సుమారుగా ఈ తలనీలాలు అమ్మడం ద్వారా వచ్చేటువంటి ఆదాయము సుమారు 2 కోట్ల రూపాయలు ఈ ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బాహోబిలానికి వస్తూ ఉంటుంది. ఆ ఆలయానికి వచ్చినటువంటి ఆదాయం ద్వారా ప్రతి ఏటా ఇక్కడ విధులు నిర్వహించేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇచ్చేటువంటి అంటే జీత భత్యాలు ఇచ్చేటువంటి ప్రక్రియ. అయితే ఈసారి మాత్రం రాజకీయ రంగు పులుముకుంది. ప్రతి ఏటా కూడా జరిగేటువంటి టెండర్లలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందనేటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఈ టెండర్ను దక్కించుకోవడానికి ఒకవైపు అధికార ప్రతిపక్ష పార్టీలు తమ కార్యకర్తలు ఇప్పించుకునేటువంటి క్రమంలోనే ఈ వివాదం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిసారి జరిగేటువంటి ఈ టెండర్స్లో అధికారంలో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఆ టెండర్లో పాల్గొని దక్కించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈసారి మనకు చెప్తున్నట్టు ఉన్నటువంటి సమాచారం మేరకు సైరా అనేటువంటి చెన్నైకి సంబంధించిన ఒక సంస్థ ద్వారా ఒక గ్రూపు ఈ టెండర్లను పాడుకుంది. సుమారుగా 1,80,00,000కు సంబంధించిన టెండర్ పాడుకుంది. అది మహిళ నర్సమ్మ, గొడిగినూరు నర్సమ్మ అనేటువంటి మహిళా కాంట్రాక్టర్ తీసుకున్నారు. అయితే ఈ టెండర్ను ఎలాగైనా సరే మీరు వదిలి వెళ్ళాలి, మీరు కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 2 లక్షలు తీసుకొని వెళ్ళిపోవాలి, లేదంటే ప్రాణాలతో ఉండరు, మీరు ఇక్కడ ఆళ్ళగడ్డ నుంచి తిరిగి వెళ్ళరు అని చెప్పి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. టీడీపీకి సంబంధించినటువంటి ప్రధాన అనుచరుడు వెంట్రుకలు కొనుగోలు చేసి అంటే గుంటూరు శివ అనేటువంటి వ్యక్తి వార్నింగ్ ఇచ్చినటువంటి వాయిస్ కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి చూసాం. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఈ టెండర్ పాడుకున్నటువంటి వ్యక్తులు ఇక్కడ నుంచి తలనీలాలు తీసుకెళ్లి అమ్ముకునేటువంటి సిచ్యువేషన్ లేనటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆలయ అధికారులు దీన్ని తరలించేటువంటి ప్రక్రియ జరుగుతుంది అని చెప్పి సమాచారం అందుకున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆ టీడీపీ యూత్ లీడర్ భూమా విఖ్యాత్ రెడ్డి రంగంలో దిగారు. గత సోమవారం రోజు ఇక్కడే ఈ ఆలయం సంబంధించినటువంటి మనకి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో ఈ బిల్డింగ్లో తలనీలాలు సేకరించి ఇక్కడే స్టోర్ చేస్తారు. ఆ స్టోర్ చేసినటువంటి తలనీలాలను తీసుకెళ్లేందుకు అక్రమంగా తరలిస్తారని చెప్పి దాన్ని అడ్డుకున్నారు భూమా విఖ్యాత్ రెడ్డి. అయితే తన అంచెలతో వచ్చి అడ్డుకున్న తర్వాత రంగంలోకి అది ప్రతిపక్ష నాయకుడు మాజీ ఎమ్మెల్యే బిజేంద్రనాథ్ మాట్లాడుతూ ఇక్కడ కమిషన్లు కకృతిపడి కమిషన్లు ఇవ్వలేదు కాబట్టే ఈ టెండర్లను అడ్డుకునేటువంటి ప్రక్రియ చేస్తున్నారు భూమాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, తమ అనుచరులు పెద్ద ఎత్తున చేస్తున్నారని చెప్పి భూమా విఖ్యాత్ రెడ్డిని ఉద్దేశించి బిజేంద్ర కామెంట్ చేసినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా హీట్ పెరిగింది రెండు పార్టీల పట్ల. ఒకసారి తమపై చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలు నిరూపించుకునేందుకు దమ్ముంటే చర్చకి రావాలి అని చెప్పి భూమా అఖిల ప్రియ గత 2 రోజుల క్రితమే అహోబిల క్షేత్రానికి వచ్చి ఇక్కడే పబ్లిక్ చర్చకి రావాలి, లేదా మీరు మా మీద చేసినటువంటి ఆరోపణలు నిరూపిస్తే రాజకీయంగా పూర్తిగా సన్యాసం తీసుకుంటాను, రాజకీయంగా వైదొలుగుతాననేసి పబ్లిక్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు ఒకవైపు అఖిలప్రియ. అదే నేపథ్యంలోనే బహిరంగ చర్చకు వస్తున్నటువంటి నేపథ్యంలో గంగుల బ్రిజేంద్రను ఆళ్లగడ్డలను పోలీసులు అడ్డుకొని ఇక్కడ ఈ ఆర్లగడ్డ నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్య వస్తుందనేసి పోలీసులు రంగప్రవేశం చేశారు. మరోవైపు గత వారం 10 రోజుల నుంచి నేను పోలీసులకు చెప్తూ వచ్చాను, ఇక్కడ పరిస్థితులు మారిపోతున్నాయి, పోలీసులు తప్పనిసరిగా ఫోకస్ చేయాలి, ఈ ప్రాంతంలో శాంతి భద్రతల సమస్య వస్తుంది, ప్రతిపక్షానికి మీరు ఒత్తాసు పలుకుతున్నారని చెప్పి చాలా ఘాటుగా ఎస్పీని ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. తప్పనిసరిగా ఎస్పీ జోక్యం చేసుకోవాలి, శాంతి భద్రతల సమస్య లేకుండా చేయాలి అని చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ వివాదం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ, అటు ఎమ్మెల్యే, ఇటు మాజీ ఎమ్మెల్యే తమ ఆధిపత్యం ఎలాగైనా సరే కొనసాగించాలి, అహోబిలం మీద పట్టు ఎవరు వదులుకోరాదనేటువంటిది చూస్తూ ఉన్నారు. మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాము, గంగుల ఫ్యామిలీకి ఇంటి దేవుడు ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణ నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఎమ్మెల్యే బిజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.
అయితే ఒక్కసారిగా సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నటువంటి నేపథ్యంలో కాస్తంత వాతావరణం అంటే ఆర్లగడ్డ నియోజకవర్గంలో ఈ ఇద్దరు కూడా అంటే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునేటువంటి ప్రక్రియ కాస్త తగ్గినప్పటికీ మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్లగడ్డ నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా కమిషన్ల కోసం కాసుల కోసం కకృతి పడుతున్నారని చెప్పేసి మొదటి నుంచి అధికారంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆర్లగడ్డ నియోజకవర్గంలో దీంట్లో కూడా కాంట్రాక్టర్లను భయపెట్టడం లేకపోతే కమిషన్ల కోసం కకృతి పడడం ఇవన్నీ కూడా సాధారణంగా భూమా అఖిల ప్రియపై వస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి బిజెనట్టుంటే మరోవైపు నిరూపించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి సవాలు విసురుతున్నారు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. ఏదేమైనా ఆర్లగడ్డ నియోజకవర్గం అహోబిల క్షేత్రంగా మాత్రం జుట్టు ఫైట్ స్టార్ట్ అయింది. ఆ ఫైట్ని ఫుల్ స్టాప్ ఎప్పుడు పెడతారనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా ఆర్లగడ్డ నియోజకవర్గంలో అహోబిలంలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామికి పవిత్రంగా తమ మొక్కులు తీర్చుకోవడానికి ఇచ్చినటువంటి ఏవైతే తలనీలాలు ఉన్నాయో తలనీలాల్లో రాజకీయం చేస్తారా, భక్తుల మనోభావాలు దెబ్బ తీయొద్దు అని చెప్పేటువంటి పరిస్థితి అయితే ఆ భక్తుల నుంచి విమర్శలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. తలనీలాల్లో రాజకీయం, అదేవిధంగా గుళ్ళో రాజకీయం, ఇంకో చోట రాజకీయం, ప్రతి దాంట్లో రాజకీయంగా దూరిపోయి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అంటే అహోబిల క్షేత్రానికి ఉన్నటువంటి ప్రతిష్టను దెబ్బ తీయొద్దు అని చెప్పి భక్తుల నుంచి వస్తున్నటువంటి విమర్శలు. అయితే ఈ నేపథ్యంలో ఈ టర్న్ జుట్టు ఫైట్ ఎలా తిరగబోతుంది, రాజకీయ రంగు పులుపుకున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ రాబోయేటువంటి రోజులు ఏం జరుగుతుందా అనేటువంటి ఉత్కంఠ మాత్రం ఆర్లగడ్డ నియోజకవర్గంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వేడిజాల చంద్రశేఖర్తో హుసేన్ RTV అహోబిలం నుండి.